బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను అటు ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. దాదాపుగా 3 గంటల విచారణ కొనసాగుతుంది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ఫిర్యాదు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. స్పాన్సర్ చెల్లించాల్సిన డబ్బులను ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ చెల్లించడంపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఫార్ములా ఈ రేస్తో సంబంధం లేకపోయినా హెచ్ఎండిఏ ఖాతా నుండి 46 కోట్ల రూపాయలు చెల్లించడంపై కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, ఇప్పటికే చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ కేసు మనందరికీ తెలిసింది. అయితే ఇందులో అటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారిస్తున్నారు. దగ్గర 3 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాణా? ఆల్మోస్ట్ 5 గంటలు అయిపోయింది. 5 గంటల్లో కూడా చాలా క్లియర్గా కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్స్లో ఎక్కువగా మీకు ఈ అకౌంట్ నుంచి హెచ్ఎండిఏ నుంచి కూడా చెందినటువంటి ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతుందో ఆ బ్యాంక్ నుంచి నిధులు విడుదల చేయమని చెప్పింది, ట్రాన్సాక్షన్ చేయమని చెప్పింది ఎవరు చెప్పారు, మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా క్వశ్చన్ చేసినప్పుడు నాకు అరవింద్ కుమార్ యొక్క పర్మిషన్ ఉంది, అరవింద్ కుమార్ చెప్తేనే నేను మిగతా తదుపరి ఎంత ట్రాన్సాక్షన్స్ చేయించారనేది కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు అనుమతులు లేకుండా మీరు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఎఫ్ఈఓకి ఎలా బదిలీ చేస్తారు, మీకు అసలు చెప్పింది ఎవరు, కేటీఆర్ చెప్పారా, అరవింద్ కుమార్ చెప్పారా, ఏ రూపంలో చెప్పారా అనేది కూడా మొదటగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నాకు మాత్రం ఇటు అరవింద్ కుమార్ పర్మిషన్ ఇస్తేనే నేను ఈ పని అంతా కూడా చేశానని కూడా అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తనకున్న పరిధిలోనే డబ్బులు నేను ఏదైతే బదిలీ చేశాను కానీ ఎక్కడా కూడా నేను ఉల్లంఘనలు చేయలేదనేది కూడా అతను చెప్తున్నారు. ఎందుకంటే సెకండ్ టర్మ్ని రెన్యువల్ చేసుకునే విధానంలోనే ప్రాసెస్లోనే మేము అదంతా చేశాననేది కూడా తనను తాను సమర్థించుకునే యోచనలో అతను మొత్తం చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ 46 కోట్ల రూపాయలకు సంబంధించిన విదేశీ మార్క ద్రవ్యం మొత్తం విదేశీ మార్కెట్ రూపంలోనే మేము చెల్లింపులు చేస్తామని కూడా చెప్పారు. దాంతోపాటు ఈ ఆర్బీఐకి చెప్పలేదు కాబట్టి ఆల్రెడీ ఫైన్ పడింది కాబట్టి 9 కోట్ల రూపాయలు అది ఖచ్చితంగా హెచ్ఎండిఏ ఖజానా నుంచి కూడా వెళ్ళింది కాబట్టి దానిపైన కూడా ఈడీ అధికారులు ఆరా తీసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎక్కువగా ఆయన అసలు నేను నిర్దోషిని, దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, నేను కేవలం నిమిత్త మాత్రమే నాకు పై ఉన్నటువంటి వారి ఆర్డర్స్ వల్లనే నేను ఇంత చేశాననేసి తనను తాను నిర్దోషిగా చెప్పుకోవడానికి ఆయన ఎక్కువగా ప్రయత్నించడంగా తెలుస్తుంది. మొత్తం అరవింద్ కుమార్ పైన చేసేశారు, దాంతోపాటు కేటీఆర్ పైన తోసేశారు. ఎందుకంటే కేటీఆర్ నుంచి అరవింద్ కుమార్కి ఆదేశాలు వచ్చాయి, అక్కడ అరవింద్ కుమార్ నుంచి నాకు ఆదేశాలు ఇచ్చాయని కూడా అతను చెప్తున్నారు. అయితే అరవింద్ కుమార్ మరొక అంతకుముందు ఇచ్చినటువంటి రిప్లైలో కూడా గతంలో ఆయన బిఎల్ఎన్ రెడ్డి నాకు ఒత్తిడి చేశారని కూడా చెప్తున్నాడు. ఇట్లా మంత్రి గారి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయని కూడా చెప్పడంతో నేను తదుపరిగా నేను ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయించానని కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏస్ నెక్స్ట్కి సంబంధించినటువంటి కంపెనీ అనూహ్యంగా తప్పుకున్నది కాబట్టి దానికి ఏమన్నా కారణాలు ఏమన్నా చెప్పారా మీతో? దాంతోపాటు మొదటి దాంట్లో ఎంతవరకు నష్టం వచ్చింది, ఎంతవరకు లాభం వచ్చింది? ఎందుకంటే ఇలాంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించిన అంశంలో ఎక్కువగా లాభాలు వస్తాయి, కానీ మీకు ఎందుకు నష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ యొక్క స్పాన్సర్షిప్ నుంచి జెన్కో ఏదైతే గ్రీన్కో సంబంధించిన వారు ఎందుకు వారు తప్పుకున్నారు, మీకు చెప్పినటువంటి సమాధానాలు ఏంటంటే కూడా వారు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నష్టాలు వచ్చారని కూడా చెప్పారు. సడన్గా వాళ్ళు డిసిషన్ తీసుకుని ఈ నేపథ్యంలో మాకు ఇంకో స్పాన్సర్ తొందరగా దొరకలేదు కాబట్టి వెంటనే మేము అకౌంట్ నుంచి పంపించామనేది కూడా వీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈడీ అధికారులు చాలా క్లియర్గా అడిగారు, ఇక్కడ ఒకవేళ ప్రభుత్వమే అనుకుంటే ఇతర వాటి నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి వీటి నుంచి ఆర్థిక శాఖ నుంచి కానీ మంత్రిమండలి నుంచి కానీ లేకపోతే అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాత జీవో రిలీజ్ అయిన తర్వాత మీరు పంపించుకోండొచ్చు, కానీ ఎందుకు హెచ్ఎండిఏ అంటే సంబంధం లేదు కాబట్టి అది ఓన్లీ వెన్యూను సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేటువంటి సంస్థగానే ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసే సకల సదుపాయాలు మీకు అందించినప్పుడు మళ్ళీ వాళ్ళనే ఎందుకు మీరు స్పాన్సర్షిప్ చేయమని, ఎందుకు వాళ్ళతోనే డబ్బులు కట్టించారనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వాటికి మాత్రం నాకు అరవింద్ కుమార్ ఇచ్చి ఆదేశాలు వచ్చి నేను చేశానని కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలా వరకు కూడా ఆయన సమాధానాలు దాటవేసే ధోరణిలోనే చెప్తున్నట్టుగా తెలుస్తుంది.
తన వరకు వచ్చే తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కానీ అవన్నీ కూడా ముందు పెట్టినప్పుడు మాత్రం ఇది నాకు సంబంధం లేదు, ఇది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు గుర్తు లేదంటే కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు 5 గంటలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మరొక 4-5 గంటల వరకు కూడా అతన్ని క్వశ్చన్ చేయబోతున్నారు. దీంట్లోనే కేటీఆర్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటున్నది కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని బీఎల్ఎన్ రెడ్డి రివీల్ చేస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ సంబంధించిన ఈ కార్ రేసింగ్ ఒప్పందాల నుంచి కూడా అసలు ఏం జరిగింది, డాక్యుమెంటేషన్ పరంగా కానీ అలాగే నిధుల ట్రాన్స్ఫర్ విషయంలో కానీ తర్వాత వీళ్ళు మౌఖికంగా మాట్లాడుకున్నటువంటి అంశాలు కానీ మీటింగ్లో జరిగినటువంటి అంశాలు కానీ తర్వాత ఈ ఫార్ములా కార్ రేసింగ్ మొదలైనప్పుడు ఆ 3 రోజులు జరిగినటువంటి అంశాలపైన కూడా అన్ని క్వశ్చన్స్ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీని వెనకాల పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి కేవలం ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. తెర వెనుక చాలా వరకు జరిగాయని కూడా ఈడీ అధికారులకి ప్రాథమికంగా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఈయన అరవింద్ కుమార్ పైన కేటీఆర్ పైన కూడా తోసేస్తున్నారు కాబట్టి రేపు అరవింద్ కుమార్ రాబోతున్నారు. అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ని ఆయన డినే చేస్తాడా, లేకపోతే నాకు కూడా సంబంధం లేదు మొత్తం బిఎల్ రెడ్డి చూసుకున్నాడు కేటీఆర్ చూసుకున్నాడు అనే ఉద్దేశంతో ఆయన చెప్తాడా లేదో కూడా చూడాలి. ఏమన్నాక ఉంది కాబట్టి ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు బిఎల్ రెడ్డిని ఇంకా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్లో చాలా కీలకమైనటువంటి సమాచారమే రాబడతామనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.